ఒక విద్యావంతుడిగా రాజకీయాల్లో అనేక సంవత్సరాల నుండి సేవలు అందిస్తున్నటువంటి ఒక వ్యక్తిగా ఎన్నికల సంఘాన్ని నేను గౌరవిస్తాను. ఎన్నికల సంఘం అంటే ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే ఎన్నికల సంఘం ఎప్పుడు కూడా ఎన్నికలను చాలా పారదర్శకంగా ఎంతో బాధ్యతాయుతంగా ఎన్నికల నిర్వహణ చేస్తూ ఉంటుంది. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగినటువంటి ఈ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో నిన్నటి నుండి నేటి వరకు అనేక రకాల అవకతవకలు, గోల్మాలు, కనీస సమాచారం లేకపోవడము, మా కౌంటింగ్ ఏజెంట్స్ కనీసం సంతకాలు తీసుకోకపోవడము, మేము అభ్యంతరం చెప్పినా కూడా దాన్ని పట్టించుకోకపోవడము, మా ఏఆర్ వాళ్ళు టేబుల్స్ దగ్గర ఉండి తిరుగుతుంటే వాళ్ళని గెంటి వేయడం, కనీసం మాజీ శాసనసభ్యుడని కూడా చూడకుండా, క్యాండిడేట్ యొక్క ఏఆర్ టేబుల్ ఏజెంట్ అని కూడా చూడకుండా గెంటి వేయడం, ఫలితాల్లో మాకున్నటువంటి గ్రీవెన్సెస్ అడ్రస్ చేయకుండా, కనీసం మాతో చర్చించకుండా ఏకపక్షంగా ఈరోజు వచ్చి మీడియాకు డైరెక్ట్గా ఇన్ని ఓట్లు ఈ అభ్యర్థికి వచ్చినాయి, ఇన్ని ఓట్లు ఈ అభ్యర్థికి వచ్చినాయి, మెజారిటీ ఇంత ఉందని చెప్పేసి ఏకపక్షంగా ప్రకటించడాన్ని మేము తీవ్రంగా తప్పుపడుతున్నాం. ఇది చాలా దుర్మార్గం, చాలా దురదృష్టకరం. ఇది ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలి. ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నటువంటి వాడిని, నేను రౌండ్ 3కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నాకు కావాలి అని 3 గంటల పాటు నేను ఆర్ఓ ఆఫీస్ ముందు నేను అభ్యర్థించిన, బతిమాలిన, కనీసం పట్టించుకోలే. నేను లోపల పోతే డైరెక్ట్ గెంటు వేసి పోలీసులను పెట్టి నేను వెళ్ళాలనుకుంటే కనీసం పోలీసులు ఎందుకు వచ్చినావని కూడా అడగకుండా, మేడం మీటింగ్లు ఉన్నది కాబట్టి మీరు కలవద్దు, డేటా ఇవ్వమంటే నిన్నట్టుండి ఇప్పటివరకు అడిగితే కనీసం ఒక్క సమాచారం కూడా ఇవ్వలే. నేను నామినేషన్ వేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కనీసం ఒక్క SMS రాలే, ఒక మీటింగ్ రమ్మని కానీ, సూచనల కోసం కానీ, సలహాల కోసం కానీ ఒక్కరోజు నన్ను విలువలే ఇప్పటివరకు. సరే అవన్నీ పక్కన పెట్టండి, కనీసం కౌంటింగ్ విషయంలో ఈరోజు రౌండ్ 3కి సంబంధించి హాల్ 4లో మొదట మేము 539 మెజారిటీ ఉన్నామని చెప్పి మేము మాకున్నటువంటి సమాచారం అక్కడ కౌంటింగ్ ఏజెంట్స్ ద్వారా దానికి కాస్త మొత్తం గోల్మాల్ చేసింది. 3200 లీడ్ ఉన్నది కాంగ్రెస్ పార్టీ అని అందరం అనుకుంటే 4200 లీడ్ ఉన్నాయని చెప్పేసి ఏకపక్షంగా వాళ్ళు వచ్చి మీడియాకు ప్రకటిస్తారు. 17,500 మెజారిటీ ఉంది మొత్తం క్యుములేటివ్గా అని చెప్పేసి మేము నోట్ చేసుకుంటే, దాని గురించి మాట్లాడదామని పోయినా కూడా కనీసం పట్టించుకోకుండా మేము ఈ రిటర్నింగ్ ఆఫీసర్ డోర్ దగ్గర నేను కూర్చున్నా, ఒక అభ్యర్థిగా నేను కూర్చుంటే నన్ను కాదని డైరెక్ట్ వచ్చి మీడియాకు 18,876 మెజార్టీ అని ప్రకటించింది. ఇంత దుర్మార్గమా? ఇంత ఏకపక్షమా? మీరు పారదర్శకంగా జరపలేనటువంటి ఈ ఎన్నిక ప్రజాస్వామ్య స్ఫూర్తిగా అద్దం పడుతుందాన్ని అడుగుతున్నా. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాల్సినటువంటి బాధ్యత ఎన్నికల సంఘం నుండి రిటర్నింగ్ అధికారిగా ఉన్నటువంటి కలెక్టర్ గారికి ఉన్నదా లేదా? ఫస్ట్ అది చెప్పండి. మీరు రౌండ్ 3 మా గ్రీవెన్సెస్ అన్నీ అడ్రస్ చేయకుండా మీరు కౌంటింగ్ పోతే మేము ఆ కౌంటింగ్ బాయ్కాట్ చేస్తాం. మాకు అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల్లో మీ బాధ్యత రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కూడా మేము అప్పీల్ చేస్తున్నాం. నేను ఒక అభ్యర్థిగా అప్పీల్ చేస్తున్నా. మా యొక్క ఎన్నికల ఫలితాన్ని తారుమారు చేయడానికి ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ ఏకపక్షంగా పక్షపాతంగా వివరిస్తూ ఒక అభ్యర్థికి లాభం చేకూర్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇది నా యొక్క ఆరోపణ. దీనికి మీ సమాధానం ఏందో చెప్పండి. మీరు మొత్తం క్లారిటీ ఇచ్చినాక, మమ్మల్ని సాటిస్ఫై చేసినాక మాత్రమే ఎన్నికల యొక్క కౌంటింగ్ ముందు తీసుకెళ్లాల్సింది మేము కోరుతున్నాం. మేము ఏదో ఎన్నికలకు భయపడో దానికో దీనికో కాదు. ప్రజాస్వామ్యంలో ఏ తీర్పు ఇస్తే ప్రజలు ఆ తీర్పును శిరసావహించడానికి మేము సిద్ధం. కానీ ట్రాన్స్పరెంట్గా నిర్వహించండి. దట్స్ ఆల్ మేము కోరేది, అంతే. మేము అంతకంటే వేరే ఏం కోరడం లేదు. కాబట్టి ఎందుకంటే వాళ్ళు ఎట్లా మమ్మల్ని పట్టించుకుంటలేరు కాబట్టి మీ ద్వారా ఎన్నికల సంఘానికి, ఎందుకంటే ఎన్నికల సంఘం యొక్క అధికారిగా వారు కొనసాగుతున్నారు, వారి యొక్క ప్రతినిధిగా వారు కొనసాగుతున్నారు. కాబట్టి మేము రాష్ట్ర ఎన్నికల సంఘానికి, భారత ఎన్నికల సంఘానికి మేము అప్పీల్ చేస్తున్నాం. ఈ ఎన్నికల నిర్వహణలో మాకు అనేక అభ్యంతరాలు ఉన్నాయి. ప్రతి టేబుల్ దగ్గర 5 ఓట్లు 6 ఓట్లు చాలా డిఫరెన్సెస్ వచ్చినాయి. మేము అయినా కూడా అవన్నీ భరించినాం. నిన్నటి నుండి మీకు కనీసం ఎక్కడ కూడా కనీసం ఒక కంప్లైంట్ కూడా ఇవ్వలే. కానీ ఈరోజు
కానీ ఈరోజు ఏకంగా ఒక రౌండ్లో ఒకే హాల్లో 1000కు పైగా మరి తేడా వచ్చిన సందర్భంలో ఖచ్చితంగా దీన్ని తేల్చుకోవాలి. లేకపోతే ఇది మరి ముందుకి ఇంకా తీవ్ర రూపం దాల్చి ఎన్నికల ఫలితాన్ని తారుమారు చేసేటువంటి అవకాశం ఉందనే ఉద్దేశంతో మాత్రమే మేము ముందుకు వచ్చినాం. కాబట్టి మేము ఎన్నికల సంఘాన్ని అప్పీల్ చేస్తున్నాం, దయచేసి మాకు సమాధానం చెప్పండి. ఇదే రిటర్నింగ్ ఆఫీసర్ వారి యొక్క గది ముందు నేను వేచి చూస్తా. మాకు సమాధానం చెప్పి మా గ్రీవెన్సెస్ అన్నీ కూడా అడ్రస్ చేసిన తర్వాత కౌంటింగ్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్ళండి. దయచేసి మీకు చేతులు జోడించి నేను నమస్కారం చేస్తున్నా. మాకు సమాధానం చెప్పండి. మా గ్రీవెన్సెస్ అడ్రస్ చేసి మాత్రమే మీరు కౌంటింగ్ ముందు తీసుకెళ్లాల్సిందే ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. For more videos like this, subscribe Big TV channel.